Hello friends, welcome to Global English Magic, which supports your ambitions in studies. Academic, competitive, global studies లో ఏ ఎగ్జామ్ అయినా కానీ మీకు 100% స్కోర్ చేయాలంటే గ్లోబల్ ఇంగ్లీష్ మ్యాజిక్ ఛానల్ని ఫాలో కండి. మీకు ఎగ్జామ్స్ రిలేటెడ్గా ఉండే గ్రామర్, వొకాబులరీ, స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ అదర్ ఇంగ్లీష్ రిలేటెడ్ టాపిక్స్ మీద చాలా వీడియోస్ ఉన్నాయి. అవన్నీ కూడా మీకు ఖచ్చితంగా మీ యొక్క స్కోర్ని, మీ యొక్క అంబిషన్ని స్టడీస్లో రీచ్ కావడానికి, మీ యొక్క సక్సెస్కి ఇంగ్లీష్లో మీకు 100% మార్క్స్ తెచ్చుకోవడానికి ఈ ఛానల్ ఖచ్చితంగా మీకు సహాయకరంగా ఉంటుంది. ఒకవేళ మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. మీకు ఖచ్చితంగా ఈ వీడియోస్ అనేవి ఉపయోగకరంగా ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి డిఎస్సి 2025 గురించిన ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేశారు. ఈ నెల లోపలనే డిఎస్సికి నోటిఫికేషన్, దాని యొక్క ప్రాసెస్ పూర్తవుతుంది. జూన్ కల్లా టీచర్స్ని అపాయింట్ చేస్తామని చెప్పాడు. దాంట్లో భాగంగా ఇంగ్లీష్ మెథడాలజీ టాపిక్ వైజ్ ఎక్స్ప్లెనేషన్తో వీడియోస్ మేము ప్రిపేర్ చేస్తున్నాము. ఇంతకుముందు కొన్ని వీడియోస్ వచ్చాయి. దీనికన్నా ముందు టాపిక్లో కూడా ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ మీద నిన్ననే ఒక వీడియో పెట్టాము. అది దీనికి టాపిక్కి కంటిన్యూషన్గా ఈ వీడియో మనకు చేయబోతున్నాం. నెక్స్ట్ ఈరోజు ఏం చూడబోతున్నాం ఈ వీడియోలో అంటే, కంటెంట్ ఇన్ దిస్ వీడియో ఈస్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ ఫర్ సెకండరీ లెవెల్ 9th and 10th క్లాసెస్, ఫర్ సీనియర్ లెవెల్ కాలేజెస్కి ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ ఏంటి, దానివల్ల వాళ్ళు ఏం నేర్చుకోవాలి ఇంగ్లీష్లో అనేది ఈ టాపిక్లో దీని లోపల చూడబోతున్నాం. దీనికన్నా ముందు రెండు వచ్చాయి, ప్రైమరీ లెవెల్ అండ్ అప్పర్ ప్రైమరీ లెవెల్ 1 to 5th క్లాసెస్ అండ్ 6th to 8th క్లాసెస్లో ఇంగ్లీష్ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి, టీచింగ్ ఇంగ్లీష్ అన్న టాపిక్ మీద వీడియోస్ వచ్చాయి. అవి కూడా చూడండి. దాని తర్వాత ఈ వీడియో చూడండి, లేదా ఇది చూసిన తర్వాత అది చూడండి. మీకు ఖచ్చితంగా కంటిన్యూషన్లో టాపిక్ మొత్తం అర్థమవుతుంది. సో వాట్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్? లెర్నింగ్ అవుట్కమ్స్. సో ఆబ్జెక్టివ్ అంటే అర్థం ఏంటి? లెర్నింగ్ అవుట్కమ్స్. నేర్చుకోవడం వల్ల వాళ్ళకి ఏం నేర్చుకున్నాం, ఈ క్లాస్ వల్ల మేము ఇది నేర్చుకున్నాము. 9th and 10th చదివిన తర్వాత వాళ్ళకి ఇంగ్లీష్లో మీకు ఏం వచ్చు అంటే ఈ స్కిల్స్ అనేది వాళ్ళ లోపల డెవలప్ కావాలి. ఏంటవి చూద్దాం. ద ఫస్ట్ వచ్చేసి to develop abilities to understand the complete meaning of English passages. The first they need to develop the understanding the passages. So reading comprehension లోపల కానీ లేదా ఇంగ్లీష్ టెక్స్ట్ లోపల కానీ there are many passages, ఇంగ్లీష్ passages ఉంటాయి, lessons లో ఉంటాయి. Even the grammatical exercise లోపల they are finding many passages. The student should be in a position to understand the total meaning of the passage. సో స్టూడెంట్ ఖచ్చితంగా ఆ ప్యాసేజ్ యొక్క అర్థాన్ని తెలుసుకునే విధంగా మన యొక్క ఆబ్జెక్టివ్. దిస్ ఇస్ ద ఫస్ట్ వన్. టు ఇంప్రూవ్ ద నాలెడ్జ్ అండ్ అండర్స్టాండింగ్ ద గ్రామర్ రూల్స్. గ్రామర్ రూల్స్ మీద కూడా టోటల్గా కమాండ్ పెంచడం అనేది సెకండ్ ఆబ్జెక్టివ్. టు మేక్ ద స్టూడెంట్ టు యూజ్ గ్రామర్ ఇన్ ద రైటింగ్ అండ్ స్పీకింగ్ ఇన్ అన్ అక్యురేట్ మేనర్. సో గ్రామర్ని కరెక్ట్గా తెలుసుకోవాలి. ఫస్ట్ దాంట్లో అండర్స్టాండ్ చేసుకోవడం ఒక పాయింట్ అయితే, దాన్ని కరెక్ట్గా యూజ్ చేయడం అనేది ఇట్స్ ఎ థర్డ్ ఆబ్జెక్టివ్. So the student need to understand the grammar and need to use the grammar in the 9th and 10th class level. To develop the interest in reading more English text and develop the interest in literature. సో లిటరేచర్ మీద కూడా ఇంట్రెస్ట్ పెంచడం అనేది ఇంగ్లీష్ క్లాస్ యొక్క ఆబ్జెక్టివ్ అయి ఉండాలి. అది ఎలా వస్తుంది? ఇంట్రడ్యూసింగ్ ది మెనీ ప్యాసేజెస్ టు ద స్టూడెంట్స్, టెల్లింగ్ అబౌట్ ద ఆథర్స్. షేక్స్పియర్ ఉన్నాడు, చాలా మంది ఉన్నారు, వాళ్ళ యొక్క జాన్ కీట్స్ ఉన్నాడు. వీళ్ళ యొక్క రైటింగ్స్ గురించి కానీ వాళ్ళకి స్టూడెంట్కి లిటరరీ స్కిల్స్ గురించి చెప్పడం ప్రాక్టీస్ చేయగలిగితే ద స్కిల్స్ విల్ బి డెవలప్డ్. నెక్స్ట్, to make the student to understand proper pronunciation. This is also a part of this one. So ఇంతకుముందు దాంట్లో కూడా అప్పర్ ప్రైమరీ లెవెల్లో కూడా స్టూడెంట్కి ప్రాపర్ ప్రొనౌన్సియేషన్ మీద మినిమం నాలెడ్జ్ ఉండాలి. అండర్స్టాండింగ్ ద ప్రొనౌన్సియేషన్ అనుకున్నాం. ఇక్కడ కూడా స్టూడెంట్ నీడ్ టు అండర్స్టాండ్ ప్రాపర్ ప్రొనౌన్సియేషన్. సో టు డెవలప్ ద క్రియేటివ్ రైటింగ్ అండ్ డెవలప్ స్కిల్స్ ఇన్ రైటింగ్ ఎస్సేస్, లెటర్స్, సమ్మరీస్ అండ్ స్టోరీస్. ఇక్కడ కొంచెం డెవలప్డ్ స్కిల్ ఆఫ్ ఇంగ్లీష్. దీంట్లో ఏంటి? ఎస్సేస్ రాయడం, లెటర్స్ రాయడం, సమ్మరైజ్ అండ్ స్టోరీస్. దీనికన్నా ముందు అప్పర్ ప్రైమరీ లెవెల్లో ఏంది? అండర్స్టాండింగ్ ద క్రియేటివ్ రైటింగ్, డెవలపింగ్ దర్ క్రియేటివ్ స్కిల్స్ మాత్రమే అప్పర్ ప్రైమరీ లెవెల్లో ఉంది, 6 to 8 వరకు. సో ఇక్కడ వచ్చేసరికి వాళ్ళకి వాళ్ళ రైటింగ్ని యూజ్ చేస్తా ఉన్నాం. అక్కడ థియరీ నేర్పిస్తే ఇక్కడ ప్రాక్టికల్ చూస్తూ ఉన్నాం. సో అండర్స్టాండ్ దీస్ కాన్సెప్ట్ ప్రాపర్లీ. రేపు మీ క్వశ్చన్ రావచ్చు, రైటింగ్ ఎస్సే స్కిల్స్ విల్ డెవలప్ ఇన్ విచ్ స్టేజ్? ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ స్టేజా? ఏ స్టేజ్లో వస్తుంది? 9th and 10th క్లాసెస్ లోపల స్టూడెంట్ డెవలప్ ది స్కిల్స్ ఇన్ ఎ పర్ఫెక్ట్ మేనర్. ద నెక్స్ట్ ఈస్ టు డెవలప్ ద రీజనింగ్ స్కిల్స్ అండ్ థింకింగ్
స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్. దిస్ ఈస్ ద మేజర్ క్వాలిటీ దట్ స్టూడెంట్ షుడ్ డెవలప్. ఎందుకు అంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక ఇంగ్లీష్ క్వశ్చన్ అడిగినా ఏది అడిగినా ఫస్ట్ హీ కన్వర్ట్స్ ఇంటూ హిజ్ ఓన్ లాంగ్వేజ్. తెలుగు అయితే తెలుగులోకి మార్చుకొని తెలుగులో ఆలోచిస్తారు, కానీ ఇంగ్లీష్లో ఆలోచించడం అనేది చాలా వరకు వర్కౌట్ కాదు, ఎందుకంటే ప్రాక్టీస్ తక్కువగా ఉంటుంది. సో మనం ఏం డెవలప్ చేయాలంటుంది, ద ఆబ్జెక్టివ్ ఆఫ్ సెకండరీ స్కూల్ లెవెల్లోనే స్టూడెంట్ ఏం డెవలప్ కావాలి, టు డెవలప్ ద రీజనింగ్ స్కిల్స్ అండ్ థింకింగ్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్. ఈ స్కిల్స్ కనుక డెవలప్ అయి ఉంటే స్టూడెంట్స్ డిగ్రీలో కానీ తర్వాత ఇంటర్వ్యూలో అన్ని ఇంటర్వ్యూస్ ప్రాపర్గా ఫేస్ చేసేవారు. కాదంటే ఆ స్కిల్స్ అనేది స్టూడెంట్ స్కూల్స్ లోపల కరెక్ట్గా ఇంప్లిమెంట్ కావట్లేదు. నెక్స్ట్, టు డెవలప్ ద పాజిటివ్ యాటిట్యూడ్ టువర్డ్స్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. సో దిస్ ఈస్ ద మేజర్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద టీచర్. ద టీచర్ హ్యాస్ టు టీచ్ అండ్ ద ఆబ్జెక్టివ్ ఏంటి, ఇది డెవలప్ అయ్యేటట్టు స్టూడెంట్ ని మనం డెవలప్ చేయాలి. ఇంగ్లీష్ మీద పాజిటివ్ యాటిట్యూడ్ కన్నా నెగటివ్ యాటిట్యూడ్ ఎక్కువ మంది స్టూడెంట్స్ లోపల కనబడతా ఉంది. సిటీ స్కూల్స్లలో ఇట్స్ ఓకే, బట్ వెన్ కమింగ్ టు ద విలేజ్ స్కూల్స్ అండ్ ద గవర్నమెంట్ స్కూల్స్ కొన్ని ఏరియాస్ లోపల స్టూడెంట్స్ ఇంగ్లీష్ అంటేనే భయపడే నెగటివ్ యాటిట్యూడ్, ఇంగ్లీష్ అనే ఒక భయంలో ఉన్నారు. దాన్ని తీసేయడం అనేది ఆబ్జెక్టివ్. 9th and 10th క్లాసెస్ లోపల స్టూడెంట్ షుడ్ డెవలప్ ఏ పాజిటివ్ యాటిట్యూడ్ టువర్డ్స్ ద ఇంగ్లీష్ సబ్జెక్ట్. దిస్ ఈజ్ అబౌట్ 9th and 10th క్లాసెస్ లోపల ఆబ్జెక్టివ్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్. నెక్స్ట్, ఆబ్జెక్టివ్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ ఫర్ సెకండరీ లెవెల్. కాలేజ్ లెవెల్స్ లోపల ఏం నేర్పించాలి, ఏం నేర్చుకోవాలి స్టూడెంట్? టు మోటివేట్ ద స్టూడెంట్ టు స్టడీ ఫర్దర్ ఇన్ ఇంగ్లీష్ టు రీచ్ హై ఇన్ లాంగ్వేజ్ స్కిల్స్. సో స్టూడెంట్స్ అనేది ఇంగ్లీష్ మీద ఇంట్రెస్ట్ పెంచుకొని హీ నీడ్ టు రీడ్ సమ్ లిటరేచర్ అండ్ రైటింగ్స్ ఇన్ ఇంగ్లీష్. టు డెవలప్ ద స్కిల్స్ ఆఫ్ రైటింగ్ పోయమ్స్ అండ్ రీడింగ్ ప్యాసేజెస్, ఆర్టికల్స్, రివ్యూస్ అండ్ డెవలప్ లాంగ్వేజ్ స్కిల్స్. Writing the articles and reading the articles and reviews comes under senior secondary level. So these skills should be developed among the students. సో స్టూడెంట్స్ లోపల ఆర్టికల్ చదవడం కానీ, న్యూస్ పేపర్ చదవడం కానీ, రివ్యూస్ చదవడం కానీ, దీనివల్ల ఏమవుతుంది, వాళ్ళ లాంగ్వేజ్ స్కిల్స్ బాగా పెరుగుతాయి. రీడింగ్ ప్యాసేజెస్, సో రీడింగ్ ప్యాసేజెస్ చదివితే దాంట్లో టాపిక్ ఏముంది, సపోర్టింగ్ సెంటెన్సెస్ ఏమున్నాయి, ఎగ్జాంపుల్ ఏమున్నాయి అనే స్కిల్స్ వాళ్ళకి పెరుగుతాయి. టు డెవలప్ ద హ్యాబిట్ ఆఫ్ పబ్లిక్ స్పీకింగ్, డిబేట్స్, గ్రూప్ డిస్కషన్స్, స్పీచెస్ అండ్ ఇంటర్వ్యూస్. సో వీ నీడ్ టు డెవలప్ ద స్టూడెంట్స్ లోపల ఈ హ్యాబిట్ పెంచాలి. ఎలా పెంచగలుగుతాం? క్లాస్ రూమ్ లోపల టాపిక్స్ ఇచ్చి గ్రూప్ డిస్కషన్ పెట్టడం కానీ, స్టేజ్ మీద ఇచ్చి వాళ్ళకి 1 minute టాపిక్ ఇచ్చి మాట్లాడించడం కానీ, అరేంజింగ్ సమ్ ఇంటర్వ్యూస్ లెవెల్ డిఫరెంట్ అసైన్మెంట్స్ ఉన్నాయి. అవన్నీ మనకు టీచింగ్ దాంట్లో వస్తుంది, సిలబస్ లోపల కరికులంలో విల్ గెట్ దోస్ థింగ్స్. ఏమేమి యాక్టివిటీస్ చేయాలి క్లాస్ రూమ్లో అనేది దానికి సపరేట్ టాపిక్ ఉంది. కాబట్టి ఈ స్కిల్స్ అనేది మనం సీనియర్ సెకండ్ లెవెల్లో ఖచ్చితంగా స్టూడెంట్ లోపల డెవలప్ చేయాలి. టు డెవలప్ ద మేనర్స్, వాల్యూస్, ఎథిక్స్, మోరల్స్ టు క్రియేట్ ద పర్సనాలిటీ డెవలప్మెంట్. దిస్ ఈజ్ ఆల్సో ఎ పార్ట్ ఆఫ్ ఇంగ్లీష్. నెక్స్ట్, to improve the ability of critical thinking and analyzing abilities. Student లోపల analyzing abilities, what is the topic sentence, what is the supporting sentence, what is the second point, what is the first point in this zone, what is the example has been given, so what are the question they raised in the passage. So analyzing skills, ఏదైనా ఒక పారాగ్రాఫ్ చదవగానే దాన్ని అనలైజ్ చేసి ఆ పారాగ్రాఫ్ లో ఏముంది అనేది టోటల్ గా అనలైజింగ్ ఎబిలిటీస్ వీ నీడ్ టు డెవలప్ ఇన్ ద సీనియర్ సెకండరీ లెవెల్. To develop the habit of reading different styles of literature on a regular habit. సో వాళ్ళ యొక్క లిటరేచర్ని పెంచడం అనేది, లిటరేచర్ రీడింగ్ హ్యాబిట్ని పెంచడం అనేది కూడా ఒక ఆబ్జెక్టివ్ సీనియర్ సెకండరీ లెవెల్ లోపల. సానెట్ అంటే ఏంటి, లేదా రైమ్స్ అంటే ఏంటి, లేక డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ పోయిమ్స్ అంటే ఏంటి, పారాగ్రాఫ్ డిస్క్రిప్టివ్ ఎస్సే అంటే ఏంటి, ఆర్గ్యుమెంటేటివ్ ఎస్సే అంటే ఏంటి, చాలా ఉన్నాయి. లిటరీ స్టైల్స్, దెర్ ఆర్ డిఫరెంట్ స్టైల్స్. సో వాటన్నిటి గురించి ద స్టూడెంట్ నీడ్ టు learn. Sonnet means a 14 lines poem, we call it as sonnet. So next, to train the students to acquire job skills. Yes, this is the secondary level objective of the important objective. Job skills means understanding the topic presentations, attending the interviews, developing the attitude, positive habit. These all the things comes under సీనియర్ సెకండరీ లెవెల్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్. ఈ ఆబ్జెక్టివ్ ని మనం గనక స్టూడెంట్స్ లోపల డెవలప్ చేయడం అనేది ఇంగ్లీష్ యొక్క మేజర్ ఆబ్జెక్టివ్స్. సో ఇవన్నీ ఒకసారి చదవండి. ఏ లెవెల్లో ఏది ఉంది అనేది రైట్ డౌన్ ఆన్ ద పేపర్. దీనికన్నా ముందు 2 వీడియోస్ ఉన్నాయి. దీనికి కనెక్టింగ్ గా ఒక వీడియో ఉంది, దాంట్లో 2 లెవెల్స్ ఉన్నాయి.
ప్రైమరీ లెవెల్, అప్పర్ ప్రైమరీ లెవెల్. దీనిలో సెకండరీ లెవెల్ 9th to 10th ఉంది అండ్ సీనియర్ సెకండ్ దిస్ వన్ ఉంది. సో ఈ రెండు లెవెల్స్ని కూడా దీంట్లో ఉన్నాయి. ఈ వీడియోస్ని కరెక్ట్గా 1 by 1 చూసిన తర్వాత దెన్ యూ అటెంప్ట్ ద క్వశ్చన్స్. త్వరలో దీని మీద ఇంకొక వీడియో రాబోతుంది, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఈ టాపిక్స్ మీద ఏమొస్తావు అనేది నెక్స్ట్ వీడియోలో 1 or 2 days లోపల వీఆర్ మేకింగ్ ఇట్, ద వర్క్ ఈస్ గోయింగ్ ఆన్. త్వరలో మీకు ఆ వీడియో కూడా వస్తుంది, చూస్తూనే ఉండండి గ్లోబల్ ఇంగ్లీష్ మ్యాజిక్. వాట్స్ ద అదర్ వీడియోస్ ఆన్ గ్లోబల్ ఇంగ్లీష్? ఏమున్నాయి ఇంకా వీడియోస్ అంటే, సో మీకు గ్రామర్ రిలేటెడ్గా ఉంటే టీచింగ్ డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం అయితే అకాడమిక్ గ్రామర్, స్కూల్ లెవెల్ ఇంగ్లీష్ గ్రామర్ అని ఉంది. అలాగే డిఎస్సి, ఏపీ డిఎస్సి మెటీరియల్ అని కూడా సపరేట్గా ఉంది. కొన్ని టాపిక్స్ మీద వీడియోస్ ఉన్నాయి. నౌన్ అంటే ఏంటి, ప్రొనౌన్ అంటే ఏంటి, అడ్జెక్టివ్ అంటే ఏంటి. సో దెర్ ఆర్ డిఫరెంట్ అడ్వర్బ్స్ని ఎలా యూజ్ చేయాలి, గ్రామటికల్ రిలేటెడ్ స్కూల్ సిలబస్, మీ యొక్క డిఎస్సి మెటీరియల్ సిలబస్ ప్రకారంగానే టాపిక్ వైజ్గా వీడియోస్ ఉన్నాయి, అవి కూడా చూడండి. ఖచ్చితంగా మీకు డిఎస్సి లోపల 2 టాపిక్స్ ఉంటాయి, గ్రామర్ ఉంటుంది, మెథడాలజీ ఉంటుంది, రెండింటి మీద ఉన్నాయి. సో ఇది అంతా ఇంగ్లీష్ మెథడాలజీ మీద వీడియోస్. ఇంకొక ఇదే ఛానల్ లోపల గ్లోబల్ ఇంగ్లీష్ మ్యాజిక్ ఓపెన్ చేయండి, మీకు దాంట్లో మిగతా వీడియోస్ కనబడుతూ ఉంటాయి. మీరు ఒకవేళ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ ఇట్. మీకు ఫ్రెండ్స్కి కానీ ఇదే ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి. మీరు కూడా వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. డిస్కస్ చేయండి, వాళ్ళతో మాట్లాడండి, మీకు టాపిక్ గురించి డిస్కస్ చేయండి, ఒకరికొకరు ఎక్స్ప్లెయిన్ చేసుకోండి. ఖచ్చితంగా మీకు సక్సెస్ అనేది ఈజీగా వస్తుంది. సో చాలా పోస్టులు రాబోతున్నాయి, దాదాపు 16,000 పోస్టుల వరకు ఉన్నాయని న్యూస్ ఉంది. ఎగ్జాక్ట్ నెంబర్ వీఆర్ నాట్ కన్ఫర్మ్డ్, ద నెంబర్ ఈజ్ నాట్ కన్ఫర్మ్డ్ ఎట్, బట్ ప్రిపేర్ ప్రాపర్లీ. ఎగ్జామ్ దగ్గరగా వచ్చింది, టీచర్ జాబ్ కొట్టడం మీ కల అయినప్పుడు ఖచ్చితంగా దానికోసం కష్టపడండి. చూస్తూనే ఉండండి గ్లోబల్ ఇంగ్లీష్ మ్యాజిక్. నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ వచ్చే వీడియో లోపల మళ్ళీ కలుద్దాం. త్వరలో మీ ముందుకు నెక్స్ట్ వీడియో, మేబీ టుమారో. ఎవ్రీ డే వీఆర్ ప్రొడ్యూసింగ్ ద వీడియోస్. చూస్తూనే ఉండండి గ్లోబల్ ఇంగ్లీష్ మ్యాజిక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.